Hi students, welcome back to our channel. ఈరోజు మనం 8th క్లాస్ ఫిజికల్ సైన్స్ సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్లో ఉన్న 7th చాప్టర్ అయినటువంటి లైట్ అనే లెసన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. అండ్ ఇంకొక విషయం, మన ఛానల్ చాలామంది అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ మా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా మనం లేట్ చేయకుండా లెసన్లోకి ఎంటర్ అయిపోతాం. మనము ప్రపంచాన్ని జనరల్గా మన యొక్క సెన్సెస్తోనే తెలుసుకుంటున్నాం, అవునా? అలాగే మనకున్న సెన్సెస్లో చాలా ముఖ్యమైనది ఏంటంటే మన యొక్క సైట్, చూపు అన్నమాట. మనము మన చుట్టూ ఉన్న మౌంటైన్స్, రివర్స్, ట్రీస్, ప్లాంట్స్, చైర్స్, ఇంకా పీపుల్ కానీ అన్ని థింగ్స్ని కూడా మనము మన యొక్క కళ్ళతోనే చూస్తున్నాం, ఓకేనా? అంతేకాకుండా మనము ఏంటంటారు, ఇంద్రధనస్సుని, మేఘాలని, పక్షులు ఎగరడాన్ని, ఇంకా ఆకాశాన్ని, వీటన్నిటిని కూడా చూస్తాం. ఇంకా మనము రాత్రులు చందమామని, నక్షత్రాన్ని కూడా చూస్తుంటాం కదా. అలాగే పేపర్ మీద ప్రింట్ చేస్తున్న లెటర్స్ని కూడా మనము చూస్తున్నాం. వీటన్నిటిని ఎలా చూస్తున్నాము? మన యొక్క కళ్ళ సహాయంతో చూస్తున్నాం, అవునా? మరి అసలు కళ్ళు ఉంటే సరిపోతుందో చూడడానికి లేదా అనే విషయాన్ని డిస్కస్ చేద్దాం. మీరు ఎప్పుడైనా రకరకాల ఆబ్జెక్ట్స్ చూస్తున్నప్పుడు మనం అసలు ఎలా చూస్తున్నాము అని చెప్పి ఆలోచించారా? మనమైతే జనరల్గా ఏమనుకుంటాము, కళ్ళతో చూస్తున్నాం చెప్పేసి అనుకుంటాం. మరి అదే కళ్ళతో మనం ఆ వస్తువుని చీకట్లో చూడగలుగుతామా? చూడలేము. ఎందుకనంటే మనం ఒక ఆబ్జెక్ట్ని చూడాలంటే కళ్ళు మాత్రము సరిపోదన్నమాట. ఓకే, ఏమవుతుంది, మనకి ఖచ్చితంగా ఆబ్జెక్ట్ నుంచి వస్తున్న లైట్ అనేది మన కంటి వరకు చేరినప్పుడు మాత్రమే మనము దాన్ని చూడగలుగుతాము. ఆ లైట్ అనేది ఆ ఆబ్జెక్ట్ ఎమిట్ చేయొచ్చు, లేదా అది రిఫ్లెక్ట్ కూడా అవ్వచ్చు ఆబ్జెక్ట్ నుంచి. అప్పుడు మాత్రమే మనము ఆ వస్తువుని చూడగలుగుతాం. మీరు క్లాస్ 7లో ఆల్రెడీ నేర్చుకున్నారు, ఒక మెరుస్తున్న సర్ఫేస్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, లేదా పాలిష్ చేసిన సర్ఫేస్ అనేది అద్దంలో పనిచేస్తుందని. అయితే ఇక్కడ ఈ మిర్రర్ ఏం చేస్తుందంట, లైట్ యొక్క డైరెక్షన్ని మార్చుతుంది. ఏ లైట్ అయితే ఆ మిర్రర్ మీద వచ్చి పడిందో అప్పుడు ఆ లైట్ యొక్క డైరెక్షన్ని మనకి ఆ మిర్రర్ మార్చుతుంది అనమాట, ఓకేనా? మరి మీరు చెప్పగలరా, ద డైరెక్షన్ ద లైట్ ఫాలింగ్ ఆన్ ఏ సర్ఫేస్ విల్ బి రిఫ్లెక్టెడ్? అది ఒక వస్తువు మీద పడిన లైట్ అనేది ఏ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతుందనే విషయాన్ని మనము చెప్పగలమా? దాని గురించి తెలుసుకుందాం. ముందు మనము లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ చూద్దాం. దీనికోసం ఒక చిన్న యాక్టివిటీ ఇచ్చారు చూడండి. ఒక డ్రాయింగ్ బోర్డ్ లేదా టేబుల్ మీద మనము ఒక తెల్లటి పేపర్ షీట్ని ఫిక్స్ చేసుకున్నాం అనమాట. అలాగే ఏం చేయమంటున్నారు, ఒక దువ్వెన తీసుకుంటున్నాము. అలాగే దాని యొక్క ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేస్తున్నాము, క్లోజ్ చేసేస్తున్నాం అనమాట, మిడిల్ వన్ తప్ప. ఇలా మనము ఆ ఏదైతే కోమ్ తీసుకున్నామో, అంటే దువ్వెన తీసుకున్నామో, దాని యొక్క ఓపెనింగ్స్ క్లోజ్ చేయడానికి మనము ఒక బ్లాక్ పేపర్ని తీసుకొని దానికి హెల్ప్తో క్లోజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనము ఎలా పెడుతున్నామంటే, ఆ పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ పైన పర్పెండిక్యులర్గా మనము ఈ దువ్వెని పెడుతున్నాం. అంటే ఇదిగో చూసారు ఇక్కడ పిక్చర్లో చూపించినట్లుగా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ దువ్వెనలో ఏదైతే సన్నటి మార్గం ఓపెన్గా వదిలేసాం చూస్తారా మనము, దాంట్లోంచి ఒక లైట్ని అయితే వేస్తున్నాం అనమాట ఒక సైడ్ నుంచి. ఇప్పుడు ఏం చేయమంటున్నారు, చిన్న స్లైట్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మనల్ని ఆ టార్చ్ని చూస్తే అంటే మనము ద కోమ్ యూ విల్ సీ ఏ రే ఆఫ్ లైట్ అలాంగ్ ద పేపర్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కోంబ్. మనం దాన్ని గమనిస్తే ఆ ఏదైతే దువ్వెన ఉందో ఆ దువ్వెనకి ఇంకొక సైడ్లో మనకి ఏం కనిపిస్తుంది, లైట్ రే అనేది కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనము ఆ దువ్వెన ఇంకా టార్చ్ ఏదైతే ఉందో దాన్ని స్థిరంగా పెట్టేసి ఉంచితే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఒక స్ట్రిప్ ఆఫ్ ప్లెయిన్ మిర్రర్, అంటే ప్లెయిన్ మిర్రర్ చిన్న ముక్క తీసుకొని ఆ లైట్ రే వస్తున్న మార్గం ఏదైతే ఉందో దానికి ఎదురుగా పెట్టామన్నమాట. అప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు, చూడండి ఇక్కడ పిక్చర్లో మనం దువ్వెనలోంచి లైట్ వేసిన తర్వాత దానికి ఎదురుగా ఒక మిర్రర్ పెట్టాం. ఆ మిర్రర్ ఏం చేస్తుంది, లైట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, అవునా కదా? ఇది యాక్టివిటీ 7.1 అనమాట. ఎప్పుడైతే మనకి ఆ మిర్రర్ అని చూసారా, ఆ అద్దానికి వచ్చి ఆ లైట్ అనేది పడిందో అదేమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది, అనదర్ డైరెక్షన్లో అవుతుంది. సేమ్ డైరెక్షన్లో ఎలా వెళ్ళిందో అలా రాదు కదా, ఇంకొక డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ లైట్ రే ఏదైతే ఉందో ఆ సర్ఫేస్ని తాకుతుంది చూసారు, దాన్ని మనము ఇన్సిడెంట్ రే అని పిలుస్తాం. చూడండి మనకి ఇక్కడ ఇన్సిడెంట్ రే ఏంటంటే, ఇక్కడ దువ్వెనలోంచి వెళ్ళి ఇక్కడ అద్దాన్ని తాకింది చూసారా, ఆ అద్దాన్ని తాకిన రేని మనం ఏమనాలంటే ఇన్సిడెంట్ రే అనేసి పిలుస్తాం అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్, మనకి సోర్స్ నుంచి వచ్చిన రే ఏదైతే ఉందో అద్దాన్ని తాకుతుంది చూసారా, దాన్ని ఏమనాలి, ఇన్సిడెంట్ రే అని పిలవాలి. నెక్స్ట్
ఏ రే అయితే మనకి అద్దం నుంచి రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి వచ్చింది చూసారా అనదర్ డైరెక్షన్లో, దాన్ని ఏమంటామంటే మనము రిఫ్లెక్టెడ్ రే అనేసి పిలవడం జరుగుతుందన్నమాట. చూడండి ఇక్కడ మనకి ఇదిగో మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇదేంటి రిఫ్లెక్టెడ్ రే, ఇది వచ్చేసి ఇన్సిడెంట్ రే. దీన్ని ఐతో సూచిస్తాము అండ్ దీన్ని ఆర్తో సూచించడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్, ఏ రే ఆఫ్ లైట్ ఈజ్ అన్ ఐడియలైజేషన్. యాక్చువల్గా మనకి ఒక రే అనేసి ఉండదు అనమాట. జనరల్గా లైట్ అనేది చాలా బీమ్ ఆఫ్ లైట్ అనేసి మనం పిలుస్తాం. కొన్ని రేస్ కలిపితే మనకి లైట్ అనేది ఏర్పడుతుంది. ఎవరైతే మనకి రే ఆఫ్ లైట్ అంటున్నారో ఇది జనరల్గా ఒక ఊహాత్మకంగా చెప్తూ ఉంటారు అనమాట, ఇమాజిన్ చేసుకొని చెప్తూ ఉంటారు. కానీ నిజానికి చూసుకుంటే లైట్ అనేది మొత్తం బీమ్ ఆఫ్ లైట్ అనమాట. సెవరల్ రేస్ అన్నీ కలిపితే ఏర్పడింది మనకి బీమ్ ఆఫ్ లైట్ అని పిలుస్తాం అనమాట. అయితే మనకి సింపుల్గా అర్థం అవడం కోసం ఇక్కడ మనం ఏం చేస్తున్నారు, రే అనే టర్మ్ని యూస్ చేస్తున్నారు అనమాట బీమ్ ఆఫ్ లైట్కి బదులుగా. నెక్స్ట్, ఇక్కడ మనము లైన్స్ని డ్రా చేస్తున్నాం. ఎలా అంటే మనకి ప్లెయిన్ మిర్రర్ ఏదైతే ఉందో దాని యొక్క పొజిషన్ని చూపిస్తూ మనం ఇక్కడ లైన్ని డ్రా చేసాం. ఇక్కడ ఇన్సిడెంట్ రే ఇంకా రిఫ్లెక్టెడ్ రే ఏవైతే మనకి పేపర్ మీద ఉన్నాయో అవి ఏం చేస్తున్నాయి, మన యొక్క ఫ్రెండ్స్ యొక్క హెల్ప్తో డ్రా చేయాలి. ఇప్పుడు మనము మిర్రర్ ఇంకా ఏదైతే దువ్వెన ఉందో రెండింటిని తీసిన తర్వాత మనకి ఒక లైన్ని డ్రా చేస్తున్నాం అనమాట. దాని యొక్క యాంగిల్ ఎంత ఉండాలి, 90 degrees, అంటే రైట్ యాంగిల్తో ఉండాలన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ ఏదైతే మిర్రర్ ఇంకా కోమ్ డ్రా చేసామో అది డ్రా చేసిన తర్వాత మనం ఇక్కడ లైన్స్ని గమనించండి. ఫస్ట్ ఇక్కడ నుంచి లైట్ వచ్చింది అనుకుందాం. ఇలా లైట్ వచ్చినప్పుడు ఇది ఏమవుతుంది, ఇన్సిడెంట్ రే అనేసి మనకు తెలుసు, అవునా. మరి రిఫ్లెక్ట్ అయిన రేని ఏమంటాము, రిఫ్లెక్టెడ్ రే అనేసి పిలుస్తాం. ఓకేనా. ఇప్పుడు ఈ రెండిటికి మధ్య మనము ఇంకొక లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేస్తే, ఇదిగోండి ఇలా డ్రా చేసాం చూసారా, దీని యొక్క యాంగిల్ ఎంత ఉంటుంది మనకి 90 degrees యాంగిల్తో మనం దాన్ని డ్రా చేసాం. దీన్ని మనం ఏమనాలంటే నార్మల్ అనేసి పిలుస్తాం. ఓకేనా. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది, మనము ఇక్కడ ఏం చేసాము, ఇన్సిడెంట్ రే ఏదైతే మనకి ఫస్ట్ వెళ్ళి మిర్రర్ని తాకిందో ఆ పాయింట్ నుంచి దానికి పర్పెండిక్యులర్గా లైన్ని డ్రా చేసాం కదా, 90 degrees కదా, దాన్ని ఏమని పిలుస్తాం, నార్మల్ అన్నాను. ఇప్పుడు మనకి ఇక్కడ మీరు గమనించారనుకోండి, ఇది ఇన్సిడెంట్ రే, అవునా, అండ్ ఇది వచ్చేసి నార్మల్. ఈ రెండింటి మధ్య యాంగిల్ అనేది ఉంది చూసారా, ఈ యాంగిల్ని మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేసి పిలుస్తామన్నమాట. నెక్స్ట్, అదేవిధంగా ఇక్కడ ఉన్న నార్మల్ ఏదైతే ఉందో, ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న నార్మల్కి అలాగే ఇక్కడ ఉన్న రిఫ్లెక్టెడ్ రేకి మధ్య ఉన్న ఏదైతే యాంగిల్ ఉందో దాన్ని ఏమనాలంటే మనము యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేసి పిలుస్తాం. ఓకేనా. మనము ఇన్సిడెంట్ రేకి అలాగే నార్మల్కి మధ్య ఫామ్ అయిన యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటున్నాం. అదేవిధంగా రిఫ్లెక్టెడ్ రేకి నార్మల్కి మధ్య ఫామ్ అయిన యాంగిల్ని వచ్చేసి రిఫ్లెక్టెడ్ యాంగిల్ అనేసి పిలుస్తాం, లేదా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని కూడా పిలుస్తాం మనం. ఓకేనా. నెక్స్ట్, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ యాంగిల్ అలాగే రిఫ్లెక్షన్ యాంగిల్ని మెజర్ చేయండి. మెజర్ చేసిన తర్వాత ఈ యాక్టివిటీని సెవెరల్ టైమ్స్ రిపీట్ చేయమంటున్నారు అండ్ యాంగిల్ని మార్చుకుంటూ ఆ డేటాని 7.1లో మనం ఫిల్ చేస్తాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి క్లియర్గా అర్థమవుతుంది చూడండి, ఇదిగో ఇన్సిడెంట్ రే అనేది ఇలా వెళ్తుంది, వెళ్ళి ఈ అద్దాన్ని తాకిన తర్వాత రిఫ్లెక్టెడ్ రేగా బయట తిరిగి వస్తుంది కదా, డైరెక్షన్ అనేది కూడా చేంజ్ అయింది. వెళ్ళినప్పుడు ఇలా ఈ డైరెక్షన్లో వచ్చింది, వచ్చినప్పుడు ఈ డైరెక్షన్లో బయటకు వచ్చింది. ఇది ఇక్కడ ఏదైతే మనకి గమనిస్తున్నామో దీన్ని మనం ఏమంటున్నామో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని పిలుస్తున్నాం, అవునా. అండ్ ఇది వచ్చేసి మనకి యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, క్లియర్. నెక్స్ట్, ఇప్పుడు ఏం చేసాం, మనం రెండు యాంగిల్స్ని కొలిచిన తర్వాత మనం ఏం అబ్జర్వ్ చేసామంట, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్కి అలాగే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటే అవి రెండు ఇంచుమించు సేమ్ ఈక్వల్గానే ఉంటాయన్నమాట యాంగిల్స్. ఇదే ఎక్స్పెరిమెంట్ మనం చాలా కేర్ఫుల్గా చేసామనుకోండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంకా యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేవి రెండు కూడా ఎప్పుడు ఎలా ఉంటాయంట, సమానంగానే ఉంటాయి. చూడండి, దాన్ని ఏం చెప్తాము, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్పేసి మనం తెలుపుతాం. దీన్నే మనం లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో వన్ ఆఫ్ ద లాగా చెప్పుకుంటాం అనమాట. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేసి పిలుస్తున్నాం. ఇప్పుడు ఇంకొక యాక్టివిటీ చేద్దాం రిఫ్లెక్షన్కి సంబంధించి. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, బోజో వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ఐ త్రూ ద లైట్ ఆన్ ద మిర్రర్ అలాంగ్ ద నార్మల్. అంటే ఇలా సైడ్ నుంచి కాకుండా మనకి ఇక్కడ నార్మల్ ఉంది చూసారా,
ఈ నార్మల్ నుంచే మనం లైట్ అనేది వేసామనుకోండి, లైట్ ఎలా వస్తుంది బయటికి అనేసి అడుగుతున్నాడు. దీనికి ఆన్సర్ అనేది మనం నెక్స్ట్ వెళ్ళే కొద్దీ తెలుసుకుంటాం. యాక్టివిటీ 7.2 చూద్దాము. సేమ్ యాక్టివిటీ 7.1 ఏదైతే చేసామో అదే చేస్తున్నాం. ఈసారి కొంచెం స్టిఫ్గా ఉన్న ఒక పేపర్ని లేదా చార్ట్ పేపర్ని కానీ యూజ్ చేద్దాం. ఇప్పుడు మనం ఏదైతే షీట్ తీసుకున్నామో దాన్ని ఎలా పెట్టాలంటే టేబుల్ యొక్క ఎడ్జెస్ ఉంటాయి కదా, దానికి కిందకు వచ్చేంత వరకు కూడా మనం స్ప్రెడ్ చేసాం పేపర్ని. ఇప్పుడు మనకి ఆ ప్రొజెక్టింగ్ పోర్షన్ ఏదైతే ఉందో ఆ షీట్ యొక్క మధ్యలో కట్ చేసాం అనమాట. ఈ రిఫ్లెక్టెడ్ రేని మీరు గమనించారనుకోండి, ఆ రిఫ్లెక్టెడ్ రే అనేదంట ఆ ప్రొజెక్టెడ్ పోర్షన్ ఉంది కదా పేపర్కి కింద ఉంది చూసారా, దాని వరకు వచ్చేంత వరకు కూడా వేయమంటున్నాడు. ఓకేనా. అండ్ ఆ ప్రొజెక్టెడ్ పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేయమంటున్నారు, బెండ్ చేయమంటున్నారు అనమాట. రిఫ్లెక్టెడ్ రే అనేది దాని మీద పడేటట్టుగా. మీరు ఇప్పటికీ రిఫ్లెక్టెడ్ రే అనేది చూడగలుగుతున్నారా? ఓకే. బ్రింగ్ ద పేపర్ బ్యాక్ టు ద ఒరిజినల్ పొజిషన్. మళ్ళీ పేపర్ని తిరిగి నార్మల్ పొజిషన్లో పెట్టేయమంటున్నాడు. ఇప్పుడు ఒకసారి గమనించామనుకోండి, కెన్ యూ సీ ద రిఫ్లెక్టెడ్ రే అగైన్? వాట్ డూ యూ ఇన్ఫర్? మీరు రిఫ్లెక్టెడ్ రేని మళ్ళీ చూడగలిగారా లేదా అంటే ఇదిగో ఇక్కడ చూసారా, మనకి ఇమేజ్లో గమనించారనుకో, మీరు ఇక్కడ ఉన్న పేపర్ ఏదైతే ఉందో ఫస్ట్ ఇదిగో మనం ఏలో చూసామనుకోండి, ఓకే రిఫ్లెక్టెడ్ రే అనేది పడింది. ఇప్పుడు నేను ఏం చేశాను, కింద బీలో ఏం చేశానంటే దీన్ని కొంచెం కట్ చేసి మధ్యలో కట్ చేసి కిందకి పోర్షన్ ఏదైతే ఉందో దీన్ని వంచేసాను. అప్పుడు రిఫ్లెక్టెడ్ రే కనిపిస్తుందా? మనకి కనిపించదు, అవునా. మనకి ఆబ్జెక్ట్ ఆ సర్ఫేస్ ఉన్నప్పుడు మాత్రమే కనిపిస్తుంది అనమాట, సర్ఫేస్ మీద పడినప్పుడే. ఓకేనా. ఇక్కడ మనకి ఏం చూపిస్తున్నారు చూడండి, ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే ఇంకా నార్మల్ ఏవైతే ఉన్నాయో అవంట సేమ్ ప్లేన్లో ఉన్నాయని చెప్పేసి తెలుపుతుంది అనమాట దీని అర్థము. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీరు హోల్ షీట్ ఆఫ్ పేపర్ ఏదైతే ఉందో దాన్ని పేపర్ టేబుల్ మీద స్ప్రెడ్ చేసినప్పుడు అది మనకి ఎలా రిప్రజెంట్ చేస్తుందంటే ఒక ప్లెయిన్ అనేసి అనుకోమంటున్నారు. పేపర్ ఎలా రిప్రజెంట్ చేస్తుంది మనకి ఇక్కడ ఒక ప్లెయిన్ తలం అనమాట. ఇన్సిడెంట్ రే ఇంకా నార్మల్ రే ఇంకా ఏదైతే పాయింట్ ఆఫ్ ఇన్సిడెంట్స్ దగ్గర ఉందో అలాగే రిఫ్లెక్టెడ్ రే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే మనం ఏం చెప్పాలంటే ఎప్పుడు కూడా అన్నీ కూడా ఒకే ప్లేన్లో ఉంటాయి. ఇన్సిడెంట్ రే ఇంకా నార్మల్ అదేవిధంగా రిఫ్లెక్టెడ్ రే ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఒకే ప్లేన్లో ఉంటాయని చెప్పేసి అనాలి. మీరు ఎప్పుడైతే మనకి ఆ పేపర్ని బెండ్ చేశారు కదా, వంచారని చూసారా, అప్పుడు మీరు ఏం చేశారు, ప్లేన్ని డిఫరెంట్గా మార్చేశారు, అవునా. ఒకేలా ఉన్న ప్లేన్ని మీరు వంచి పక్కకు తీసేశారు. ఓకే. ఇక్కడ ఏమైంది మనకి సిచ్యువేషను, ఇన్సిడెంట్ రే నార్మల్ ఉన్నాయన్నమాట అంతే. దెన్ యూ డస్ నాట్ సీ ద రిఫ్లెక్టెడ్ రే. రిఫ్లెక్టెడ్ రే అనేది కనిపించిందా అంటే పూర్తిగా లేదు. దీని అర్థం ఏంటంటే ఇన్సిడెంట్ రే ఇంకా నార్మల్ ఇంకా రిఫ్లెక్టెడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎందులో ఉంటాయి, సేమ్ ప్లేన్లో ఉంటాయని చెప్పాలి. ఇది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్లో ఇంకొక లా అనమాట. ఫస్ట్ ఇదేంటి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. అండ్ సెకండ్ది ఏంటి, ఇన్సిడెంట్ రే ఇంకా నార్మల్ అట్ ద పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇంకా రిఫ్లెక్టెడ్ రే అన్నీ కూడా సేమ్ ప్లేన్లో ఉంటాయి. ఇప్పుడు పహేలి ఇంకా బోజే ఏం చేశారంటే రెండు యాక్టివిటీస్ని క్లాస్ రూమ్ బయట పర్ఫామ్ చేయడం స్టార్ట్ చేశారంట. ఓకే. అది కూడా సన్ యొక్క హెల్ప్తో. ఓకేనా. సన్లైట్ ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేశారు, టార్చ్ లైట్ కాకుండా. ఇక్కడ కూడా మనము ఏం గమనించవచ్చు, మీరు సన్ని సోర్స్ ఆఫ్ లైట్గా తీసుకోవచ్చు అనమాట. ఈ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో మనకి రే స్ట్రీక్ ఆపరేటర్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేసి మీరు పెర్ఫామ్ చేయొచ్చు అనమాట. ఇది మనకి ఎన్సీఆర్టీ వాళ్ళు ఇచ్చిన కిట్ ఏదైతే ఉంటుందో అందులో దొరుకుతుంది. ఇప్పుడు బోజో క్లాస్ 7లో తను ఏదైతే నేర్చుకున్నాడో ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. ఏంటంటే ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ ఏదైతే ఉంటుందో, ఓకేనా, వాటి యొక్క లక్షణాలు ప్లెయిన్ మిర్రర్తో ఏర్పడినప్పుడు ఎలా ఉంటాయి అనేసి గుర్తు చేసుకున్నాడు. ఇంకా పహేలి తన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగిందనమాట. ఇమేజ్ అనేది ఎరెక్ట్ ఉంటుందా లేదా అప్ సైడ్ డౌన్ ఉంటుందా, సేమ్ సైజ్ ఉంటుందా, ఆబ్జెక్ట్ లాగే ఉండదా, ఇంకా ఇమేజ్ అనేది ఏదైతే ఉందో సేమ్ డిస్టెన్స్ ఉంటుందా మిర్రర్ నుంచి, ఉండదా, ఓకేనా, స్క్రీన్ మీద పట్టచ్చా పట్టలేమా, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందనమాట. వాటికి సంబంధించి ఆన్సర్స్ మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. యాక్టివిటీ 7.3 చూద్దాము. దీనికోసం మనం డయాగ్రామ్ యొక్క హెల్ప్ తీసుకొని చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తామంటే మనము పీక్యూ అనే ఒక మిర్రర్ని అయితే తీసుకున్నాం. ఓకేనా. అండ్ దీనికి ఎదురుగా మనం ఏం చేసామంటే ఓ అనే ఆబ్జెక్ట్ని పెట్టడం జరిగింది. ఓకేనా. ఈ ఆబ్జెక్ట్ నుంచి మనకి రెండు రకాల లైట్ రేస్ అనేవి వచ్చాయి. ఆ రెండు లైట్ రేస్ ఏంటి, ఏ ఇంకొకటి సి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఏసి ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా ఇన్సిడెంట్ రేస్ కదా. అండ్ ఇప్పుడు
ఈ రెండు రేస్కి కూడా నేను నార్మల్ డ్రా చేశాను. ఏకి ఓఏ ఏదైతే రే ఉందో దానికి ఏ దగ్గర ఒక నార్మల్ అండ్ ఓసికి సి దగ్గర ఒక నార్మల్ డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత నేను దీనికి రిఫ్లెక్టెడ్ రేని డ్రా చేయాలి. రిఫ్లెక్టెడ్ రే డ్రా చేసినప్పుడు మనం ఓ నుంచి ఏ వచ్చింది కాస్త రిఫ్లెక్టెడ్ రే ఏ నుంచి బీకి వెళ్ళింది, అండ్ ఓ నుంచి సికి వచ్చిన రిఫ్లెక్టెడ్ రే కాస్త సి నుంచి డీకి అయితే వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే మనకి ఏవైతే రిఫ్లెక్టెడ్ రేస్ ఉన్నాయో ఇవి రెండు ఒకదాంతో ఒకటి మీట్ కావట్లేదు, అవునా? కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ రిఫ్లెక్టెడ్ రేస్ని పొడిగిస్తున్నాను బ్యాక్వర్డ్స్కి. ఇదిగో బీని ఇలా పొడిగించుకుంటూ వచ్చాను అండ్ సీని కూడా పొడిగించుకుంటూ వచ్చినప్పుడు అవి ఒకానొక పాయింట్ ఐ దగ్గర మీట్ అయినాయి, అవునా? సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ అనేది ఏంటంటే యాక్చువల్గా హ్యూమన్ ఐ అనుకుందాం. ఈ హ్యూమన్ ఐకి మనకు చూస్తున్న ఇమేజ్ అనేది ఐ దగ్గర కనిపిస్తుందా అనేసి ఒక క్వశ్చన్ మనం రేస్ చేస్తున్నాం. కానీ నిజానికి ఏంటి ఇక్కడ అసలు ఐ దగ్గర నిజంగా మీట్ అవ్వట్లేదు, మనం ఎక్స్టెండ్ చేసి మీట్ అయినట్టు చూపించాం కదా. సో అలా అపియర్ అవుతుంది. దాన్నే మనం ఇక్కడ ఏమంటున్నామంటే వర్చువల్ ఇమేజ్గా తీసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మనం ఏం చెప్పచ్చు, ఓ అనే ఆబ్జెక్ట్ యొక్క వర్చువల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందంట, ఐ దగ్గర ఫామ్ అయిందని చెప్తాను అనమాట. మీరు ఆల్రెడీ క్లాస్ 7లో ఇలాంటి ఒక ఇమేజ్ అనేది మనం స్క్రీన్ మీద పట్టలేమనే విషయాన్ని నేర్చుకున్నాం. వర్చువల్ ఇమేజ్ మనం ఇప్పుడు కూడా స్క్రీన్ మీద అయితే క్యాప్చర్ చేయలేం, రియల్ ఇమేజ్ని మాత్రమే క్యాప్చర్ చేయగలుగుతాం, అవునా? నెక్స్ట్ అంతేకాకుండా మనము గుర్తు చేసుకోమంటున్నాడు ఏమనంటే, ఇమేజ్ ఫార్మ్డ్ బై ఎ మిర్రర్, ద లెఫ్ట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అపియర్స్ ఆన్ ద రైట్ అండ్ ద రైట్ అపియర్స్ ఆన్ ద లెఫ్ట్, దిస్ ఈజ్ నోన్ as lateral inversion. సపోజ్ మనమే అద్దంలో చూసుకున్నాం అనుకోండి, మన యొక్క రైట్ అద్దంలో లెఫ్ట్గా కనిపిస్తుంది, అలాగే మన యొక్క లెఫ్ట్ అద్దంలో రైట్గా కనిపిస్తుంది. దీన్ని ఏమని పిలుస్తామంటే lateral inversion అనేసి పిలుస్తామన్నమాట. నెక్స్ట్ రెగ్యులర్ ఇంకా డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ గురించి చూద్దాం. దీనికోసం మళ్ళీ ఒక యాక్టివిటీ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనల్ని ఏమని ఇమాజిన్ చేసుకోమంటున్నారు, ప్యారలల్ రేస్ అనేవి ఒక ఇర్రెగ్యులర్ సర్ఫేస్ మీద వెళ్ళి పడ్డాయనుకుందాం, ఓకేనా? చూడండి ఇక్కడ మనకి ఇమేజ్లో చూపిస్తున్నట్లుగా ఇది రెగ్యులర్ సర్ఫేస్. ఇర్రెగ్యులర్ సర్ఫేసా, మనకి ఇలా ప్లెయిన్గా ఉంటే అది రెగ్యులర్ సర్ఫేస్, ఇలా పిచ్చిగా ఉందనుకోండి ఇది ఇర్రెగ్యులర్ సర్ఫేస్. సపోజ్ మౌంటైన్స్ ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ సర్ఫేసెస్ కదా. ఇప్పుడు దాని మీద ఏమైంది మనకి, చూసారు ఇవన్నీ కూడా ప్యారలల్ లైన్స్, అవునా? ఈ ప్యారలల్ రేస్ వచ్చేసి ఇన్సిడెంట్ అయ్యాయి, అంటే పడ్డాయి అనమాట. ఇప్పుడు ఏమంటున్నారు మనకి చూడండి ఒకసారి, రిమెంబర్ దట్ ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆర్ వ్యాలిడ్ అట్ ఈచ్ పాయింట్ ఆఫ్ ద సర్ఫేస్. ప్రతి సర్ఫేస్ దగ్గర కూడా మనకి లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేవి వ్యాలిడ్ అవుతాయంట. దీనికోసం మనము లాస్ను ఉపయోగించి రిఫ్లెక్టెడ్ రేస్ని వేరియస్ పాయింట్స్ దగ్గర అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. మరి వచ్చినవి అన్నీ కూడా ఒకదాంతో ఒకటి ప్యారలల్గా ఉన్నాయా లేదా అనే విషయం అడుగుతున్నాడు అనమాట. డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నాయా అనేసి క్వశ్చన్ చేస్తున్నారు. మీరు ఇక్కడ గమనించారనుకోండి, కింద ఏదైతే రిఫ్లెక్టెడ్ రేని డ్రా చేశారో నేను అది డ్రా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు సపోజ్ ఫస్ట్ దానికి డ్రా చేసామనుకోండి, ఇది రిఫ్లెక్టెడ్ రే అవ్వచ్చు. సెకండ్ దానికి ఇది రిఫ్లెక్టెడ్ రే అనుకుందాం, అండ్ థర్డ్ దానికి ఇటు రిఫ్లెక్టెడ్ రే వచ్చింది, ఫోర్త్ దానికి కూడా ఇటు వచ్చింది, అండ్ ఫిఫ్త్ దానికి ఈ విధంగా రిఫ్లెక్టెడ్ రే వస్తుంది, అండ్ సిక్స్త్ దానికి ఈ విధంగా రిఫ్లెక్టెడ్ రే అనేది వస్తుంది. మీకు ఇక్కడ ఏమర్థమైంది, ఇన్సిడెంట్ రేస్ అన్నీ కూడా ఒకదాంతో ఒకటి ప్యారలల్గా ఉన్నాయి, కానీ రిఫ్లెక్టెడ్ రేస్ అనేవి ఒకదాంతో ఒకటి ప్యారలల్గా ఉన్నాయా అంటే లేవు, ఓకేనా? అది కూడా ఒక ఇర్రెగ్యులర్ సర్ఫేస్ మీద పడినప్పుడు. సో ఎప్పుడైతే మనకి ప్యారలల్ రేస్ అనేవి రిఫ్లెక్ట్ అయ్యాయో ఒక రఫ్ లేదా ఇర్రెగ్యులర్ సర్ఫేస్ నుంచి, అవి ఎప్పుడు కూడా ప్యారలల్గా ఉండవు, ఓకేనా? సో ఆ రిఫ్లెక్షన్ మనం ఏమంటామంటే డిఫ్యూజ్డ్ లేదా ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అని పిలుస్తాం. చూడండి మనకి ప్యారలల్ రేస్ అనేవి ఎప్పుడైతే ఒక ఇర్రెగ్యులర్ సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయ్యాయో వాటి నుంచి ఫామ్ అయిన రిఫ్లెక్టెడ్ రేస్ అనేవి ఎలా ఉంటాయంట, ఇర్రెగ్యులర్గా ఉంటాయి, అంటే ప్యారలల్గా ఉండవు. సో అలాంటి దాన్ని మనం ఏమంటామంటే ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అనేసి పిలుస్తామన్నమాట. అంతేకాకుండా డిఫ్యూజ్డ్ రిఫ్లెక్షన్ అనేది లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది ఫెయిల్ అవ్వడం వల్ల రాలేదంట, ఓకేనా? దానికి గల కారణం ఏంటంటే మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్లో ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వల్ల, ఓకేనా? కార్డ్బోర్డ్ ఎలా అయితే ఉంటుందో అలా ఇర్రెగ్యులారిటీస్ ఉండడం వల్ల మనకి ఇక్కడ డిఫ్యూజ్ రిఫ్లెక్షన్ లేదా ఇర్రెగ్యులర్ రిఫ్లెక్షన్ అనేది ఫామ్ అయింది అనేసి చెప్తున్నారు. ఇంకో పక్కన చూసుకుంటేనంట మనకి ఒక స్మూత్ సర్ఫేస్ తీసుకుందాం, అంటే అద్దం లాంటి ఒక స్మూత్ సర్ఫేస్ తీసుకొని, ఓకేనా, దాని మీద మనం
ఏదైతే రిఫ్లెక్షన్ అనేది బయటకు వస్తుందో దాన్ని ఏమంటాము, రెగ్యులర్ రిఫ్లెక్షన్ అనేసి పిలుస్తామన్నమాట. ఎందుకంటే అక్కడ ఏవైతే మనకి రిఫ్లెక్టెడ్ రేస్ వచ్చినాయో అవి ఇన్సిడెంట్ రేస్ లాగా ఎలా ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్, డూ వీ సీ ఆల్ ఆబ్జెక్ట్స్ డ్యూ టు రిఫ్లెక్టెడ్ లైట్? రిఫ్లెక్టెడ్ లైట్ వల్ల మనము అన్ని ఆబ్జెక్ట్స్ని చూడగలుగుతామా? చూడండి, మనం చుట్టూ చూస్తున్నాం కదా, మన చుట్టూ ఏవైతే చూస్తున్న ప్రతిదీ కూడా రిఫ్లెక్టెడ్ లైట్ వల్ల మాత్రమే మనం చూడగలుగుతున్నామంట. సపోజ్ చందమామ తీసుకుందాం. ఈ చందమామ ఏదైతే లైట్ని సన్ నుంచి రిసీవ్ చేసుకుంటుందో దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఓకేనా, అది మనకు కంటి వరకు చేరుకోవడం వల్ల మనము చందమామని చూడగలుగుతున్నాం. అదేవిధంగా ఏ ఆబ్జెక్ట్స్ అయితే మనకి లైట్లో షైన్ అవుతాయో, ఓకేనా, వాటిని ఏమంటాము, ఇల్యూమినేటెడ్ ఆబ్జెక్ట్స్ అంటాం. ఏంటంటే బాగా వినండి పాయింట్, ఏ ఆబ్జెక్ట్స్ అయితే వేరొక ఆబ్జెక్ట్స్ యొక్క లైట్ వల్ల మెరుస్తున్నాయో దాన్ని ఇల్యూమినేటెడ్ ఆబ్జెక్ట్స్ అని పిలుస్తాం. క్యాన్ యూ నేమ్ సమ్ అదర్ సచ్ ఆబ్జెక్ట్స్? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చందమామ తీసుకున్నారనుకోండి, చందమామ దానికంటూ అది లైట్ని ప్రొడ్యూస్ చేయదు. ఓకేనా, అది ఏం చేస్తుంది, సన్ యొక్క లైట్ దాని మీద పడినప్పుడు ఆ లైట్ని రిఫ్లెక్ట్ చేయడం వల్ల అది కనిపిస్తుంది. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి మూన్ ఒక ఇల్యూమినేటెడ్ ఆబ్జెక్ట్. అలా మనం చూస్తున్న ప్రతి వస్తువు కూడా మ్యాక్సిమం ఇల్యూమినేటెడ్ ఆబ్జెక్టే. ఓకేనా, ఇంకా అదర్ ఆబ్జెక్ట్స్ కూడా ఉన్నాయంట. అవి ఏం చేస్తాయి, వాటి యొక్క లైట్, ఓన్ లైట్ని ఇస్తూ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనము సన్ కానీ, ఫైర్ కానీ, లేకపోతే క్యాండిల్ యొక్క ఫ్లేమ్, ఎలక్ట్రిక్ ల్యాంప్, ఇవి చూస్తే లైట్ వాటంతట అవే బయటికి ఏం చేస్తాయి, ఎమిట్ చేస్తాయి అన్నమాట. ఆ లైట్ మన కంటి మీద పడుతుంది. ఆ విధంగా మనం వాటిని చూస్తాం. ఇలా ఏ లైట్స్ అయితే వాటంతట అవి లైట్ని ఎమిట్ చేస్తాయో వాటిని ఏమనాలంటే లూమినస్ ఆబ్జెక్ట్స్ అని పిలుస్తాము. చూడండి, ఇల్యూమినేటెడ్ ఆబ్జెక్ట్స్ ఏం చేస్తాయి, ఏవైతే లైట్ సోర్సెస్ ఉన్నాయో వాటి నుంచి వచ్చిన లైట్ని రిఫ్లెక్ట్ చేసి కనిపిస్తాయి, వాటిని ఇల్యూమినేటెడ్ ఆబ్జెక్ట్స్ అంటాం. అలా కాకుండా వాటంతటా ఓన్గా అవి లైట్ని ఎమిట్ చేస్తే దాన్ని లూమినస్ ఆబ్జెక్ట్స్ అని పిలుస్తాం. అయితే ఇక్కడ బోజోకి ఒక క్వశ్చన్ వచ్చింది చూడండి. ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయిన ఒక రే అనేది, ఓకేనా, మళ్ళీ ఇంకొక దాని మీద పడినప్పుడు మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుందా అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. రిఫ్లెక్టెడ్ లైట్ కెన్ బి రిఫ్లెక్టెడ్ అగైన్. చూద్దాం ఒకసారి. మీరు ఒక హెయిర్ డ్రెస్సర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అది ఒకసారి గుర్తు చేసుకోమంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, మిమ్మల్ని ఒక అద్దం ముందు కూర్చోబెట్టి హెయిర్ కట్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీ వెనక నిలబడి ఒక అద్దం పట్టుకొని చూపిస్తారు ఎలా హెయిర్ కట్ చేశారనేది. అది మనం మన ఎదురుగున్న అద్దంలో చూడొచ్చు. అవునా, అసలు ఎలా కనిపిస్తుంది మనకు అది, మన యొక్క బ్యాగ్ ఏముందనేది ఆ అద్దంలో చూపించి మళ్ళీ అది తిరిగి మనకి ఎదురుగా ఉన్న అద్దంలో కనిపించేలా చేస్తున్నారు. అవునా, అలాగే పహేలి రికాల్ చేసుకుందంట పెరిస్కోప్ కన్స్ట్రక్షన్ కూడా. అది ఎలా అంటే క్లాస్ 6లో మీరు పెరిస్కోప్ గురించి నేర్చుకుని ఉంటారు. ఈ పెరిస్కోప్ అనేది మనకి 2 ప్లేన్ మిర్రర్స్ ఉపయోగించి తయారు చేస్తారు. ఇక్కడ ఏమవుతుంది, 2 మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో అవి రిఫ్లెక్షన్ అయ్యి లైట్ని రిఫ్లెక్ట్ చేసుకొని మనము ఏదైతే ఆబ్జెక్ట్స్ డైరెక్ట్గా కనిపించట్లేదో వాటిని చూడడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఈ పెరిస్కోప్స్ అనేవి సబ్మెరైన్స్లో, ట్యాంక్స్లో, ఇంకా సోల్జర్స్ యొక్క బంకర్స్లో అవుట్ సైడ్ థింగ్స్ని యూజ్ చేయడానికి, అవుట్ సైడ్ థింగ్స్ని చూడడానికి యూజ్ చేస్తారు. మరి ఆ పెరిస్కోప్లోని అలాగే రిఫ్లెక్టెడ్ లైట్ కెన్ బి రిఫ్లెక్టెడ్ అగైన్ అనే విషయాన్ని ఎలా అనేది మల్టిపుల్ ఇమేజెస్ నేర్చుకోవడం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. మీరు ప్లేన్ మిర్రర్స్ అనేవి ఓన్లీ సింగిల్ ఇమేజ్ని మాత్రమే ఫామ్ చేస్తాయి. ఒక ఆబ్జెక్ట్ యొక్క సింగిల్ ఇమేజ్ని మాత్రమే ప్లేన్ మిర్రర్స్ అనేవి ఫామ్ చేస్తాయి కదా. మరి 2 ప్లేన్ మిర్రర్స్ అనేవి ఒకదాని పక్కన ఇంకొకటి పెట్టినప్పుడు మనకి అది ఎలా పనిచేస్తుందో నేర్చుకుందాం. దీనికోసం మనం యాక్టివిటీ 7.5 చేద్దాము. మనం 2 ప్లేన్ మిర్రర్స్ తీసేసుకొని వాటిని ఒక రైట్ యాంగిల్స్లో పెట్టి వాటి యొక్క 2 ఎడ్జెస్ అతుక్కునేలా మనము ఒక ఎడిసివ్ టేప్తో అతికించేసాం. ఇప్పుడు ఈ మిర్రర్స్ ముందు మీరు ఒక కాయిన్ పెట్టండి. ఆ కాయిన్ యొక్క ఎన్ని ఇమేజెస్ మనకి కనిపిస్తున్నాయి, ఫిగర్ 7.10లో చూస్తే దగ్గర 3 ఇమేజెస్లా ఇచ్చారు. అవునా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ మిర్రర్స్ని ఎడిసివ్ టేప్తో ఏదైతే అతికించామో డిఫరెంట్ యాంగిల్స్లో మార్చుతున్నాం. ఓకేనా, అంటే వాళ్ళ రెండటి గ్యాప్ని పెంచుకోవడం, తగ్గించుకోవడం లాంటివి చేస్తున్నాం. మళ్ళీ ఒక ఆబ్జెక్ట్ పెట్టామనుకుందాం, ఒక క్యాండిల్ పెట్టామనుకుందాం. ఇప్పుడు ఎన్ని ఇమేజెస్ కనిపించాయి అనేది నోట్ చేయమంటున్నాడు. ఫైనల్గా మనకి ఈ 2 ఏవైతే 2 మిర్రర్స్ సెట్ ఉందో అవి ఒకదానికొకటి ప్యారలల్గా పెట్టారు. ఇప్పుడు ఎన్ని ఇమేజెస్ అనేవి కనిపిస్తున్నాయి క్యాండిల్ది, 7.11లో చూసారనుకోండి, ఒక మిర్రర్లో ఒకటి, ఈ మిర్రర్లో ఒకటి కనిపిస్తుంది, అంతే కదా. నెక్స్ట్
ఇప్పుడు మీరు చెప్పండి, మీరు హెయిర్ డ్రెస్సర్ షాప్కి వెళ్ళినప్పుడు మీ యొక్క బ్యాగ్ని, అంటే మీ యొక్క హెడ్ యొక్క బ్యాగ్ని మీరు ఎలా చూడగలుగుతున్నారో అర్థమైందా? This idea of number of images formed by mirrors placed at an angle to one another is used in kaleidoscope to make numerous beautiful patterns. ఇదే ఐడియాని యూస్ చేస్తారు. నెంబర్ ఆఫ్ ఇమేజెస్ ఏదైతే ఉందో మిర్రర్స్ ద్వారా ఫామ్ అవుతున్నాయి కదా డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నప్పుడు, దాన్ని యూస్ చేసి ఏం చేస్తున్నారు, ఇక్కడ మనకి కలెడోస్కోప్ని కూడా తయారు చేస్తున్నారు అనమాట. ఈ కలెడోస్కోప్లో మనకి బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ కనిపిస్తాయి. మనకి ఒక కన్ను పెట్టి చూస్తాం కదా, చాలా బాగుంటుంది అనమాట. మీ అంతటి మీరు ఒక కలెడోస్కోప్ని కూడా తయారు చేసుకోవచ్చంట. ఎలా చేయాలో చూద్దాం. యాక్టివిటీ 7.6 చూడండి. ఒక కలెడోస్కోప్ తయారు చేయడానికి మనకి 3 రెక్టాంగులర్ మిర్రర్ స్ట్రిప్స్ని తీసుకోవాలంటే రెక్టాంగిల్ షేప్లో ఉన్న అద్దం ముక్కలు తీసుకోవాలి, సేమ్ సైజ్ ఉండాలన్నమాట. 3 తీసుకోవాలి. వాటి యొక్క హైట్ అండ్ విడ్త్ కూడా ఇచ్చాడు చూడండి. లెంత్ విడ్త్ 15 సెంటీమీటర్స్ ఏమో పొడవుగా ఉండాలి, ఇంకా 4 సెంటీమీటర్స్ వెడల్పుగా ఉండాలి. వీటిని మనము ఒక ప్రిజ్మ్ అనేది ఎలా ఉంటుంది, ఫిగర్ 7.12 ఇచ్చారు చూడండి, మనకి ఈ విధంగా అతికించేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారా ఎలా అతికించారో అలా అతికించుకోవాలి. ఇప్పుడు ఏమంటున్నారు చూడండి, ఈ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో మిర్రర్స్ సంబంధించింది, దీన్ని ఒక సర్క్యులర్ కార్డ్బోర్డ్ ట్యూబ్లో మనము పెట్టేసుకుంటున్నాం. కింద బీసీలో చూపించినట్లుగా ఒక చార్ట్ పేపర్ తీసుకొని దాన్ని సర్కిల్ షేప్లో చేసి అందులో ఈ కలెడోస్కోప్ని అయితే మనము ఇన్సర్ట్ అయితే చేసేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ ట్యూబ్ యొక్క ఒక ఎండ్ని మనము క్లోజ్ చేయాలి. ఓకేనా, ఒక కార్డ్బోర్డ్ డిస్క్ రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాము. దాని సెంటర్లో చిన్న హోల్ని అయితే చేస్తున్నాం. ఆ హోల్ నుంచే మనము చూస్తామన్నమాట లోపల ఏం జరుగుతుంది అనేది. ఓకే, దాంతో మనం దాన్ని క్లోజ్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఒక పీస్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ షీట్ని కూడా మనము ఈ కార్డ్బోర్డ్ యొక్క కింద పెట్టాలన్నమాట. ఓకేనా, ఓకే, అంటే మనము ఏదైతే రౌండ్ కార్డ్బోర్డ్ డిస్క్ తీసుకున్నాం కదా, అది పాడైపోకుండా ఉండడం కోసం దాని పైన మళ్ళీ ఒక ట్రాన్స్పరెంట్ షీట్ అయితే పెట్టేసుకుని ఆ పైన మనం తయారు చేసుకున్న సర్క్యులర్ డిస్క్ ఏదైతే ఉందో కార్డ్బోర్డ్ది కన్నం పెట్టాం కదా, దాన్ని అతికించేస్తాం. ఇంకొక అదర్ ఎండ్లో ఏం చేస్తామంటే మనము టోటల్గా ఇంకొక సర్క్యులర్ షేప్లో ఉన్న గ్లాస్ ప్లేట్ని తీసుకెళ్ళి పెట్టేయాలి. ఓకేనా, ప్లేస్ ఆన్ దిస్ గ్లాస్ ప్లేట్ సెవరల్ స్మాల్ పీసెస్ ఆఫ్ కలర్డ్ గ్లాస్, బ్రోకెన్ పీసెస్ ఆఫ్ కలర్డ్ బ్యాంగిల్స్. మనకి గాజు ముక్కలు విరిగిపోయినవి కానీ లేకపోతే కలర్డ్ గ్లాస్ ఉంటాయి కదా, వాటి పీసెస్ ముందు లోపల వేసేసిన తర్వాత దీన్ని మనం క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు మనము ఈ కలర్ స్పేసెస్ అనేవి అటు ఇటు కదిలేటట్టుగా దాన్ని ముందు ఒకసారి షేక్ చేసుకున్నట్టు చేసి అప్పుడు మనము చూడొచ్చు అనమాట. రెడీ అయిపోయింది కలెడోస్కోప్ అనేది. మనం ఇప్పుడు అవతల పక్కన ఉన్న హోల్ నుంచి మనము చూసినప్పుడు అంటే మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే కనిపిస్తూ ఉంటాయంట ట్యూబ్లో. ఇంకా ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే కలెడోస్కోప్లో మనం ఒకే ప్యాటర్న్ ఇప్పుడు చూడలేమంటే ఇప్పుడు కూడా మారుతూ ఉంటాయి. చూడండి, వాల్ పేపర్స్ యొక్క డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ లేకపోతే ఆర్టిస్టులు అప్పుడప్పుడు కలెడోస్కోప్ని ఉపయోగించి కొత్త ప్యాటర్న్స్ అనేవి వేస్తూ ఉంటారంట. మీ యొక్క టాయ్ అట్రాక్టివ్గా ఉండడం కోసం మీరు ఏం చేయొచ్చు, ఈ కలెడోస్కోప్ని కలర్డ్ పేపర్ కూడా చుట్టేయచ్చు, ర్యాప్ చేసేయచ్చు అనమాట దాని చుట్టూ. సో చాలా ఈజీ, కానీ గాజుతో చేయాలి కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకొని చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, సన్లైట్ వైట్ ఆర్ కలర్డ్. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, మీరు క్లాస్ 7లో ఆల్రెడీ నేర్చుకున్నారు. సన్లైట్ అనేది వైట్ కలర్లో ఉంటుందని మనకు తెలుసు. అంతేకాకుండా ఈ లైట్లోనే మనకి ఎన్ని కలర్స్ ఉంటాయి, 7 కలర్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంకొక యాక్టివిటీ చేస్తామన్నమాట మనము. ఈ యాక్టివిటీ ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే సన్లైట్లో మనకి చాలా కలర్స్ మిక్స్ అయ్యి ఉంటాయనేసి. ఓకేనా, యాక్టివిటీ 7.7 ఒకసారి చూసేద్దాము. దీనికోసం ఏం చేస్తున్నానంటే ఫస్ట్ నేను ఒక ప్లెయిన్ మిర్రర్ తీసుకుంటున్నాను సూటబుల్ సైజ్లోది. దీన్ని ఏం చేస్తున్నాను నేను ఫిగర్ 7.13లో చూపించినట్టుగా ఓకేనా ఒక బౌల్ అనేది తీసుకుంటున్నాను. ఓకేనా, ఆ బౌల్లో ఇదిగో ఇక్కడ చూపిస్తున్నారు చూసారా, ఇలా ఒక్క నిమిషం, ఇలా బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఏదైతే మనకి ప్లెయిన్ మిర్రర్ తీసుకున్నామో ఆ ప్లెయిన్ మిర్రర్ని పెట్టేసాం. ఓకేనా, ఓకే, ఇప్పుడు బౌల్లో మనం ఆల్రెడీ ఏం చేసాము, అద్దం పెట్టుకున్నాం కదా, ఈ అద్దం పెట్టిన బౌల్లో మనము నీళ్ళు వేసేసి నింపేస్తున్నాం. ఇలా నింపేసిన తర్వాత మనము సన్లైట్కి ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఈ ఏదైతే మనకి బౌల్ మిర్రర్ కలిగి ఉందో దాన్ని సన్లైట్కి ఆపోజిట్లో పెట్టాలి. ఇలా పెట్టిన తర్వాత మనల్ని ఆ బౌల్ని అడ్జస్ట్ చేయమంటారు అనమాట. దాని యొక్క పొజిషన్ ఎలా అంటే సన్ నుంచి వచ్చిన లైట్ అనేది అద్దం మీద పడి మనకి తిరిగి అది రిఫ్లెక్ట్ అయ్యి ఎక్కడ పడాలి, ఒక వాల్ మీద పడేటట్టుగా అడ్జస్ట్ చేసుకోమంటున్నారు. సపోజ్ వాల్ కలర్ అనేది వైట్గా లేదనుకో,
మనం అందులో వచ్చే కలర్స్ని చూడలేము అనమాట. సన్లైట్లో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్న విషయాన్ని చూడలేము. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే ఒక వైట్ పేపర్ అనేది పట్టుకున్నా మీరు పర్వాలేదు. ఇప్పుడు ఏదైతే మనకి కలర్స్ అనేవి మనం రిఫ్లెక్ట్ అయిన సన్లైట్ అనేది మళ్ళీ వాల్ మీద పడుతుంది చూసారా, దాంట్లో చూస్తేనంటే డిఫరెంట్ కలర్స్ అనేవి కనిపిస్తాయి. ఎన్ని కలర్స్ ఉంటాయంటే మ్యాక్సిమం 7 కలర్స్ మనకి కనిపిస్తాయి. ఈ మిర్రర్ ఇంకా వాటర్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒక ప్రిజంలా పనిచేస్తాయి. ఓకేనా. దీని గురించి మీరు ఆల్రెడీ 7th క్లాస్లో నేర్చుకున్నారు. ఏమనంటే మనకి లైట్ అనేది బ్రేక్ అయ్యి కలర్స్గా ఫామ్ అవుతుంది, డిఫరెంట్ కలర్స్గా స్ప్లిట్ అయిపోతుంది. ఇలా లైట్ అనేది స్ప్లిట్టింగ్ అయితే డిఫరెంట్ కలర్స్గా దాన్నే మనము డిస్పర్షన్ అని పిలుస్తాం. మోస్ట్ ఇంపార్టెంట్, లైట్ యొక్క డిస్పర్షన్ అంటే ఏంటి? స్ప్లిట్టింగ్ ఆఫ్ లైట్ ఇంటూ కలర్స్. అంటే ఒక కలర్లో ఉన్న లైట్ అనేది డిఫరెంట్ కలర్స్గా ఏర్పడితే దాన్నే మనం ఏమంటామంటే డిస్పర్షన్ అని పిలుస్తాం. మనకి ఇంకొక ఇంపార్టెంట్ చూడండి పాయింట్ ఏంటంటే రెయిన్బో అనేది ఒక న్యాచురల్ ఫెనామినన్ షోయింగ్ డిస్పర్షన్. డిస్పర్షన్కి మనకి ఒక న్యాచురల్ ఎగ్జాంపుల్ చెప్పమన్నారనుకోండి, న్యాచురల్ ఫెనామినన్ చెప్పమంటే మీరు రెయిన్బో అనేసి చెప్పాలి. దీన్నే మనము డిస్పర్షన్ ఆఫ్ లైట్ అని పిలుస్తాం. మరి ఇప్పుడు వాట్ ఈజ్ ఇన్సైడ్ అవర్ ఐస్, మన కంటి లోపల ఏముందో చూద్దాం. మనము ఏమని చెప్పాను నేను, లైట్ అనేది మన కంటికి చేరినప్పుడు మాత్రమే మన ఆ వస్తువుని చూడగలుగుతాం. అలాగే మన సెన్స్ ఆర్గాన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ సెన్స్ ఆర్గాన్ ఏంటి? ఐస్. అందుకని ఏమంటున్నారు, మనము ఐస్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, దాని వర్కింగ్ ఏంటనే విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. ఐ చూసుకుంటేనంట రఫ్లీ స్పెరికల్ షేప్లో ఉంటుందంటే గుండ్రంగానే ఉంటుంది. ఐ యొక్క అవుటర్ కోట్ ఏదైతే ఉందో అది మనకి వైట్గా ఉంటుంది. అంతేకాకుండా ఇట్ ఈస్ టఫ్ సో దట్ ఇట్ కెన్ ప్రొటెక్ట్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఐ ఫ్రమ్ ద యాక్సిడెంట్స్. కొంచెం గట్టిగా కూడా ఉంటుందన్నమాట. ఏమైనా యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అంత త్వరగా డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది. అంతేకాకుండా ఇట్స్ ట్రాన్స్పరెంట్ ఫ్రంట్ పార్ట్ ఈస్ కాల్డ్ కార్నియా. చూడండి ఇక్కడ మనము డయాగ్రామ్తో నేర్చుకుంటే బాగా అర్థమవుతుంది. మనకి ఐ చుట్టూ కూడా మనకి కార్నియా అనేది ట్రాన్స్పరెంట్ పార్ట్ అనమాట. ఇంక ఫ్రంట్ని చూసి ఇదంతా కూడా కార్నియా. కార్నియా వెనక మనకి ఒక డార్క్ మస్కులర్ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని ఏమని పిలుస్తామంటే మనము ఐరిస్ అనేసి పిలుస్తున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఐరిస్లో మనకి ఒక చిన్న ఓపెనింగ్ ఉంటుంది. దాన్నే మనము ప్యూపిల్ అనేసి పిలుస్తున్నాం. ఓకేనా. ప్యూపిల్ ఎక్కడ ఉంటుంది? ఐరిస్ లోపల ఉన్న చిన్న ఓపెనింగ్నే మనము ప్యూపిల్ అనేసి పిలుస్తున్నాం. అంతేకాకుండా ప్యూపిల్ యొక్క సైజ్ని కంట్రోల్ చేసేది ఏంటంటే ఐరిస్. అలాగే ఐరిస్ అనేది ఏంటంటే పార్ట్ ఆఫ్ ద ఐ విచ్ గివ్స్ ఇట్స్ డిస్టింక్టివ్ కలర్. ఓకేనా. అలాగే ఐరిస్ అనేది మనకి ఐకి దాని యొక్క డిస్టింక్టివ్ కలర్ని కూడా ఇస్తుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తికి గ్రీన్ కలర్ ఐస్ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి? మనం యొక్క ఐస్ అనేవి పూర్తిగా గ్రీన్ కలర్లో ఉన్నాయని కాదు, ఐరిస్ యొక్క కలర్ గ్రీన్ అని. ఓకేనా. ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి, మీ యొక్క ఐరిస్ యొక్క కలర్ బ్రౌన్ ఉందా, బ్లాక్ ఉందా, గ్రీన్ ఉందా, అలాగే బ్లూ ఉందా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఐరిస్ ఏం చేస్తుందంటే మన కంటిలోకి ఎంత అమౌంట్ లైట్ ఎంటర్ అవుతుంది అనే విషయాన్ని కంట్రోల్ చేసేది కూడా ఐరిసే. ఓకేనా. ఎలా అనేది చూద్దాము. దీనికోసం మనం ఒక యాక్టివిటీ 7.8 చూద్దాం. ఓకేనా. ఈ యాక్టివిటీకి ఏం చెప్తున్నా చూడండి, లేజర్ టార్చ్ అయితే వాడకూడదంట. మీ ఫ్రెండ్స్ యొక్క కళ్ళలోకి మీరు చూడండి, ప్యూపిల్ యొక్క సైజ్ ఎలా ఉందో చూడండి. అంటే మనకి నల్లగుడ్డు ఉంటుంది కదా కంటిలో, దాన్నే మనం ప్యూపిల్ అంటాం. ఇప్పుడు ఒక లైట్ వేసి మనము ఓకేనా, ఒక టార్చ్ తీసుకొని, చిన్న టార్చ్ తీసుకొని దాని యొక్క కంటిలో లైట్ వేసి చూస్తున్నాం. ఓకే. ప్యూపిల్ని మళ్ళీ చూసాం. మళ్ళీ ఇప్పుడు టార్చ్ ఆపేసి మళ్ళీ ప్యూపిల్ని చూసాం అనమాట. ప్యూపిల్ యొక్క సైజ్ అనేది ఏమైనా చేంజ్ ఉందా లేదా? ఓకేనా. ఎలాంటి కేసులు అంటే మీరు లైట్ వేసి చూసినప్పుడు ప్యూపిల్ సైజ్ పెద్దగా ఉందా, లేదా లైట్ ఆపేసినప్పుడు ప్యూపిల్ సైజ్ అనేది పెద్దగా ఉందా అనేసి అంటున్నాడు. ఇన్ విచ్ కేస్ డూ యూ నీడ్ టు అలౌ మోర్ లైట్ ఇన్ ద ఐ. అలాగే మీ కంట్లోకి ఎక్కువ లైట్ని మీరు ఏ సందర్భంలో వెళ్ళనిస్తారు? డిమ్గా ఉన్నప్పుడా, బ్రైట్గా ఉన్నప్పుడా? డిమ్గా ఉన్నప్పుడు మనము ఎక్కువ లైట్ మనకి అవసరం అవుతుంది కాబట్టి మనం ప్యూపిల్ని పెద్దగా చేస్తాం. ఓకే. ఐరిస్ పెద్దగా చేస్తుంది అనమాట. అదే బ్రైట్ లైట్ ఉందనుకోండి, మీ కంట్లో లైట్ వేస్తే మీరు ఏం చేస్తారంటే కళ్ళు చిన్నగా చేస్తారు లేదా, ఆటోమేటిక్గా ఐరిస్ ఏం చేస్తుంది, ప్యూపిల్ యొక్క సైజ్ని చిన్నగా చేస్తుంది అనమాట. సో ఇక్కడ ప్యూపిల్ ఆఫ్ ద ఐని తీసుకుంటే కనుక మనము దాని వెనక ఒక లెన్స్ ఉంటుంది. ఆ లెన్స్ ఎలా ఉంటుందంటే ఆ లెన్స్ యొక్క సెంటర్లో మనకి థిక్గా ఉంటుంది. ఇలాంటి లెన్స్ని ఏమని పిలుస్తాము? థిక్గా ఉన్న లెన్స్ని మీరు ఆల్రెడీ లెన్సెస్ సంబంధించి
క్లాస్ 7లో నేర్చుకున్నారు, అవునా కదా? సో అలా మనకి ఎక్కడైతే థిక్గా సెంటర్లో ఉంటుందో ఆ లెన్స్ని మనము కాన్వెక్స్ లెన్స్ అనేసి పిలుస్తాం. అలాగే ఈ లెన్స్ ఏం చేస్తాయంటే మన యొక్క రెటీనా ఏదైతే ఉందో ఆ రెటీనా మీద లైట్ అనేది పడేటట్టుగా ఫోకస్ చేస్తాయి అన్నమాట. చూడండి, మీరు ఇక్కడ పిక్చర్లో గమనించవచ్చు, ఎల్లో కలర్లో లెన్స్ కనిపిస్తుంది కదా, దాని మీద పడిన లైట్ అనేది దాని యొక్క ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవ్వాలి, రెటీనా కనిపిస్తుంది చూసారా మీకు బ్యాక్లో, అక్కడ పడేటట్టుగా మనకి ఈ లెన్స్ అనేది పనిచేస్తుంది అనమాట. ఓకేనా? ఇంకా రెటీనాలో మనకి చాలా నర్వ్ సెల్స్ అయితే ఉంటాయి. ఓకేనా? ఇంకా సెన్సేషన్స్ ఫెల్ట్ బై ద నర్వ్ సెల్స్ ఆర్ దెన్ ట్రాన్స్మిటెడ్ టు ద బ్రెయిన్ త్రూ ద ఆప్టిక్ నర్వ్. ఎప్పుడైతే మనకి ఆ సెన్సేషన్స్ అనేవి ఆ నర్వ్ ద్వారా, నర్వ్ సెల్స్ చాలా ఉంటాయి అనుకున్నాం కదా రెటీనాలో, అవి ఆ సెన్సేషన్ ఫీల్ అయినప్పుడు వెంటనే ఆప్టిక్ నర్వ్ని చూసారు ఇక్కడ, ఆ నర్వ్ నుంచి బ్రెయిన్కి సిగ్నల్ వెళ్తుంది అనమాట. అలాగే మనకి ఈ సెల్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. నర్వ్ సెల్స్ రెటీనాలో ఉండేవి ఎన్ని రకాలు? 2 రకాలు. ఫస్ట్ వచ్చేసి కోన్స్ కోన్స్ అని పిలుస్తాం. ఇవి బ్రైట్ లైట్ ఏదైతే ఉంటుందో వాటికి చాలా సెన్సిటివ్ అనమాట. ఇంకా రాడ్స్ తీసుకుంటే ఇవి డిమ్ లైట్కి సెన్సిటివ్. కోన్స్ ఏం చేస్తాయంటే కలర్ని సెన్స్ చేస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, కోన్స్ కలర్ని సెన్స్ చేస్తాయి. 2 సీతోనే స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఆప్టిక్ నర్వ్ యొక్క జంక్షన్లో మనము ఇంకా రెటీనాలో మనకి సెన్సరీ సెల్స్ అనేవి ఉండవు అనమాట. సో ఆ స్పాట్లో మనకి అసలు విజన్ అనేది ఉండదు. ఎక్కడ రెటీనా ఏదైతే ఉందో, రెటీనా ఇంకా ఆప్టిక్ నర్వ్ యొక్క జంక్షన్లో మనకి సెన్సరీ సెల్స్ అనేవి ఉండవు. సో అక్కడ విజన్ అనేది జరగదు. అలాంటి స్పాటే మనం ఏమని పిలుస్తాం అంటే బ్లైండ్ స్పాట్ అని పిలుస్తాం. దాని యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది మనకి ఇక్కడ ఈ విధంగా డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు చూడండి. దీనికోసం యాక్టివిటీ 7.9 చూద్దాము. యాక్టివిటీ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనము ఏం చేస్తున్నాము, ఒక పేపర్ షీట్ తీసుకుంటున్నాము. దాని మీద రౌండ్ మార్క్, పిక్చర్లో చూపించినట్లుగా ఇదిగో రౌండ్ మార్క్, అలాగే ఒక క్రాస్ మార్క్ని రెండింటిని వేసేస్తాం. అండ్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అనేది ఎంత ఉండాలంట, దగ్గర 6 నుంచి 8 సెంటీమీటర్స్ దూరం అయినా సరే ఉండేటట్టుగా వేయమంటున్నాడు. అంతేకాకుండా రైట్ ఆఫ్ ద క్రాస్ మనకి ఎలా ఉండాలంట, క్రాస్ యొక్క రైట్ సైడ్ ఆ డాట్ అనేది ఉండాలి, రౌండ్ మార్క్ అనేది ఉండేటట్టుగా పెట్టుకోమంటున్నారు. ఇప్పుడు మనకి ఈ షీట్ ఆఫ్ పేపర్ని మన చెయ్యి ఎంత దూరంలో పెట్టుకుంటామో అంత దూరంలో కన్ను పెట్టుకోమంటున్నారు. ఇప్పుడు మన యొక్క లెఫ్ట్ ఐని క్లోజ్ చేసుకుంటున్నాం. క్లోజ్ చేసినప్పుడు మీకు ఆ క్రాస్ కనిపిస్తుంది, అవునా? అలాగే మెల్లగా మీకు దగ్గర తీసుకురమ్మంటున్నారు, మీ కంటి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు మీరు ఏం ఫైండ్ చేశారు, రౌండ్ మార్క్ అనేది కనిపిస్తుందా? అప్పుడు కనిపించదు. ఇప్పుడు అదే విధంగా మీరు ఏం చేస్తున్నారంటే రైట్ ఐని క్లోజ్ చేసి మీ కన్నుకి దగ్గరగా తీసుకొచ్చారనుకో, మీరు ఆ రౌండ్ మార్క్నే చూస్తారు కానీ క్రాస్ కనిపిస్తుందా? కనిపించదు, అవునా? సో ఇలా మనకి రౌండ్ మార్క్ ఏదైతే డిసప్పేర్ అయిందో ఫస్ట్ కేసులో, అలాగే క్రాస్ మార్క్ డిసప్పేర్ అయిందో సెకండ్ కేసులో, ఇక్కడ ఏమైందంటే అలాంటి ఒక పాయింట్ ఏదైతే ఉందో రెటీనాలో అది ఏం చేస్తుందంటే మనకి బ్రెయిన్కి మెసేజెస్ పంపించలేదంట. ఓకేనా? లైట్ అనేది ఆ బ్లైండ్ స్పాట్ మీద పడినప్పుడు బ్రెయిన్కి సిగ్నల్స్ అనేవి వెళ్ళకపోవడం వల్ల మనకు అవి కనిపించవు. అర్థమైందా? ఇక్కడ మనము బ్లైండ్ స్పాట్ అనే దాన్ని గుర్తించవచ్చు అనమాట. ఎందుకంటే మీరు ఇప్పుడు కుడి కన్ను మూసుకొని ఎడం కన్నుతో చూస్తున్నప్పుడు ఏమైంది, మీకు ఆ క్రాసే కనిపిస్తుంది కానీ యాక్చువల్గా మీరు దాన్ని కూడా చూస్తున్నారు, ఆ రౌండ్ మార్క్ని, కానీ యాక్చువల్గా మీకు అది కనిపించట్లేదు. ఎందుకని దాని యొక్క ఇమేజ్ ఎక్కడ పడుతుంది, వెళ్ళి బ్లైండ్ స్పాట్ మీద పడుతుంది అనమాట. సో బ్రెయిన్ దాన్ని గుర్తించకపోవడం వల్ల మీకు అది కనిపించట్లేదు. అర్థమైందా? నెక్స్ట్ మనకి రెటీనా మీద ఏదైతే ఇమేజ్ యొక్క ఇంప్రెషన్ పడిందో అంత త్వరగా అయితే మాయమైపోదంట. ఇట్ పర్సిస్ దేర్ ఫర్ అబౌట్ 1/16 ఆఫ్ ఎ సెకండ్. చూడండి, ఒక సెకండ్లో 1/16 వంతు ఎంత అయితే ఉంటుందో అంతసేపు ఉంటుందన్నమాట. ఇంకా ఒకవేళ ఆ ఇమేజ్ కనుక ఉందనుకోండి, ఇఫ్ స్టిల్ ఇమేజెస్ ఆఫ్ ది మూవింగ్ ఆబ్జెక్ట్ ఆర్ ఫ్లాష్డ్ ఆన్ ద ఐ అట్ ఏ రేట్ faster than 16 per second, then the eye perceives the object as moving. చూడండి ఏమంటున్నాడంటే ఇప్పుడు 1/16 సెకండ్లో మనకి అది ఆబ్జెక్ట్ యొక్క ఇంప్రెషన్ అనేది ఉంటుంది, ఇమేజ్ యొక్క ఇంప్రెషన్. ఓకేనా? కానీ ఒకవేళ ఇమేజ్ అనేది 1/16 per second పార్ట్ కన్నా కూడా ఎక్కువ స్పీడ్గా కదులుతూ ఉందనుకోండి, అప్పుడు మన బ్రెయిన్ ఏం గుర్తిస్తుందంట, ఆబ్జెక్ట్ అనేది కదులుతుందనే విషయాన్ని గుర్తిస్తుంది. యాక్టివిటీ 7.10 చూద్దాం. దీనికోసం ఒక కార్డ్బోర్డ్ తీసుకుంటున్నాము. అది 6 నుంచి 8 సెంటీమీటర్స్ ఉన్నది సైజ్ తీసుకుంటామంట, స్క్వేర్ షేప్ అది. ఓకేనా? దీనికి 2 హోల్స్ చేస్తున్నాం. ఫిగర్ 7.16లో చూపించినట్లుగా కనిపిస్తుంది కదా మీకు. నెక్స్ట్ ఒక దాని మీద ఏం చేస్తున్నాం, మనము కేజ్ బొమ్మ వేస్తున్నాం. ఓకేనా? అలాగే దానికి ఇంకొక సైడ్ వచ్చేసి బర్డ్ బొమ్మ వేస్తున్నాం. అంటే ఒక దాని మీద బోను, ఇంకొకటేమో
పక్షి వేషం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే స్ట్రింగ్ని ఏం చేస్తున్నాము, స్పీడ్గా కదుపుతున్నాం అనమాట, అందులో స్ట్రింగ్ అనేది దూర్చి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, బర్డ్ ఏదైతే ఆ కేజ్ ఉందో అందులో ఉన్నట్టు మీకు కనిపిస్తుందా కనిపించదా? కన్ఫామ్గా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ అలాగే మనం మూవీస్ ఏవైతే చూస్తున్నామో అవి కూడా యాక్చువల్గా ఏంటంటే సపరేట్ పిక్చర్స్ అనమాట. వాటన్నిటిని ఒక ప్రాపర్ సీక్వెన్స్లో మనకి పెట్టి చూపిస్తారు. అంతేకాకుండా అవి మన యొక్క కంటి చుట్టూ కదిలేటట్టుగా చేస్తారన్నమాట. ఎలా అంటే చూడండి, 24 పిక్చర్ పర్ సెకండ్. ఒక సెకండ్కి ఎన్ని పిక్చర్స్ తీస్తారంట? 24 పిక్చర్స్ని తీస్తారనమాట. సో ఆ విధంగా చూస్తే మనకి ఎలా కనిపిస్తుంది, అది ఒక మూవింగ్ పిక్చర్లా కనిపిస్తుంది. నెక్స్ట్, నేచర్ ఐస్లో మనకి ఐస్ని ఐలిడ్స్తో ప్రొవైడ్ చేస్తుంది. అంటే మన కనురెప్పలు ఉంటాయి కదా, ఎందుకని యాక్చువల్గా అంటే మన కంటిలో ఏ ఇతర ఆబ్జెక్ట్ పడకుండా కాపాడుతూ ఉంటుందన్నమాట. ఐలిడ్స్ ఏం చేస్తూ ఉంటాయి, ఆల్సో షట్ లైట్ వెన్ నాట్ రిక్వైర్డ్. అవసరానికి మించి ఎక్కువ లైట్ పడినా కూడా క్లోజ్ చేసేసుకుంటాయి. సపోజ్ మీ కంట్లో ఎవరైనా తీసుకొచ్చి ఎక్కువ లైట్ ఇంటెన్సిటీతో వేస్తారనుకోండి, మీరు వెంటనే కళ్ళు మూసుకుంటారు కదా. సో ఐ అనేది ఒక వండర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఇది దూరంలో ఉన్న ఆబ్జెక్ట్స్ని కూడా చాలా క్లియర్గా చూడగలుగుతుంది, అలాగే దగ్గరలో ఉన్న ఆబ్జెక్ట్స్ని కూడా చూడగలుగుతుంది. అలాగే మనం మినిమం డిస్టెన్స్, మన కన్ను ఎంత డిస్టెన్స్లో ఉన్న ఆబ్జెక్ట్స్ని చూడగలుగుతుంది అంటే అది వయసు మారే కొద్దీ మారుతూ ఉంటుంది. కానీ మోస్ట్ కంఫర్టబుల్ డిస్టెన్స్ ఏంటంటే ఒక పర్సను తన ముందు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని 25 సెంటీమీటర్స్ దూరంలో పెట్టినప్పుడు క్లియర్గా చూడగలుగుతారు. అంతకన్నా ముందు పెట్టినప్పుడు మనము అంత క్లియర్గా అయితే చూడలేం. కావాలంటే మీరు మీ చేతిని పెట్టుకొని ట్రై చేయండి. కొందరు పర్సన్స్ వాళ్ళకి దగ్గరలో ఉన్న వస్తువులు చాలా క్లియర్గా చూడగలుగుతారు, కానీ దూరంగా ఉన్నవి అస్సలు చూడలేరు. మరి కొందరు దీనికి ఆపోజిట్ అనమాట, దగ్గరగా ఉన్నవి సరిగ్గా చూడలేరు కానీ దూరంగా ఉన్నవి బాగా కనిపిస్తాయి. సో ఇలాంటి వాటిని మనము ఎలా ట్రీట్ చేస్తామంటే మనము సూటబుల్ కరెక్టివ్ లెన్సెస్ ఉపయోగించడం ద్వారా ఈ ఐ డిఫెక్ట్స్ అనే వాటిని మనము కరెక్ట్ చేసేయచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు ఐ సైట్ అనేది ఏమవుతుంది, ఫాగీ అయిపోతుంది, అంటే మసగ్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీనికి గల కారణం ఏంటంటే ఐ లెన్స్ అనేవి కూడా అక్కడ క్లౌడీగా తయారవుతున్నాయి. అంటే అక్కడ లెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం బిగుసిగిపోయినట్టుగా అవుతున్నాయి అనమాట. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఆ పర్సన్స్కి కాటరాక్ట్ ఉన్నప్పుడు మనకి ఇలా జరుగుతుంది అనమాట. ఆటోమేటిక్గా అక్కడ మెల్లగా మనకి విజన్ అనేది కోల్పోతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో బాగా సివియర్ అయిపోయినప్పుడు మనకి అసలు కనే కనిపించదు. మరి ఈ డిఫెక్ట్ని ట్రీట్మెంట్ చేయొచ్చా అంటే ఇక్కడ ఒపాక్ లెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసేయచ్చు. అలాగే కొత్తవి ఆర్టిఫిషియల్గా చేసిన లెన్స్ని కంటిలో పెట్టచ్చు అనమాట. మోడర్న్ టెక్నాలజీ ఈ ప్రొసీజర్ని ఇప్పుడు చాలా సింపుల్గా ఇంకా సేఫ్గా అయితే చేసేసింది. కేర్ ఆఫ్ ద ఐస్, మన కంటిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన కళ్ళు ఏవైతే ఉన్నాయో వాటికి మనము సరైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. సపోజ్ మన కంటికి ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, మనము ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అంతేకాకుండా రెగ్యులర్గా చెకప్స్ అయితే చేయించుకుంటూ ఉండాలి. ఇంకా డాక్టర్ గారి సూచనల మేరకు మనకి స్పెటికల్స్ రాస్తే ఖచ్చితంగా వాటిని యూస్ కూడా చేయాలన్నమాట. మరీ చిన్నగా లేదా మరీ ఎక్కువ లైట్ అయితే ఉంటే మన కంటికి చాలా నష్టం అనమాట. ఇంకా ఇన్సఫిషియంట్ లైట్ అంటే చాలా తక్కువ లైట్ వల్ల ఏమవుతుందంటే కళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అయిపోయి హెడ్ఏక్స్ వస్తూ ఉంటాయి. అలా కాకుండా ఎక్కువ లైట్ చూస్తామనుకోండి, సన్లైట్ లాంటిది కానీ లేదా ఏదైనా పవర్ఫుల్ ల్యాంప్ లేదా లేజర్ టార్చర్ చూసామనుకో మన కంటి యొక్క రెటీనా దెబ్బతింటుంది అనమాట. అంతేకాకుండా ఇలాంటి సన్లైట్ కానీ పవర్ఫుల్ లైట్ కానీ డైరెక్ట్గా ఎప్పుడు చూడకూడదు. అంతేకాకుండా మీ యొక్క కళ్ళను మీరు అస్తమాటికి నలపకూడదు, రబ్ చేయకూడదు. ఏవైనా డస్ట్ పార్టికల్స్ అనేవి మీ కంట్లోకి వెళ్ళాయి అనుకోండి, క్లీన్ వాటర్తో కడుక్కోవాలి. ఒకవేళ ఇంప్రూవ్మెంట్ లేదనుకోండి, మీకు ఇరిటేషన్ అది ఉంటే వెంటనే ఏం చేయాలి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎప్పుడూ కూడా నార్మల్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మాత్రమే చదువుకోవాలి. మరీ దగ్గర పెట్టి లేదా మరీ దూరం పెట్టి చదవకూడదు. ఇంకా ఏమంటున్నారో చూడండి, మీరు ఆల్రెడీ క్లాస్ 6లో నేర్చుకున్నారు బ్యాలెన్స్డ్ డైట్ గురించి, అవునా? ఇప్పుడు ఫుడ్ అనేది డెఫిషియెంట్గా ఉందనుకోండి, ఏవైతే ఐస్ అలాంటి పార్ట్స్ అనేవి మన బాడీలో అవి సఫర్ అవుతాయి అన్నమాట. విటమిన్ ఏ అనేది మనం సరిగ్గా తీసుకోకపోతే మనకి కంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మోస్ట్ కామన్ ఏంటంటే నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. విటమిన్ ఏ మీరు సరిగ్గా తీసుకోకపోతే నైట్ బ్లైండ్నెస్ అంటే రే చీకటి అనమాట. అంటే మీరు పగలంతా బాగా చూస్తారు కానీ రాత్రి అయ్యేసరికి మీకు కళ్ళు కనబడవు.
సో అందుకని అందరూ కూడా ఏం చేయాలి, డైట్ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో విటమిన్ ఏ కలిగిన ఆహార పదార్థాలు తినాలి. అంటే పచ్చి క్యారెట్లు, బ్రాకలీ, ఇంకా గ్రీన్ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో పాలకూర ఇలాంటివన్నీ ఖచ్చితంగా తినాలి. ఇంకా కాడ్ లివర్ ఆయిల్ కానీ లేదా విటమిన్ అవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటిలో విటమిన్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎగ్స్, మిల్క్, కర్డ్, చీజ్, బటర్, ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో పపాయ, మ్యాంగో వీటన్నిటిలో కూడా విటమిన్ ఏ అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, అందరూ ఖచ్చితంగా వాటిని తినాలన్నమాట. నెక్స్ట్ ఒకసారి పైన ఉన్న బాక్స్ చూద్దాము. డిడ్ యూ నో, చూడండి, యానిమల్స్కి కూడా ఐస్ ఉంటాయన్నమాట. ఓకే, మనలాగా ఒకే షేప్లో ఉంటాయని మనం చెప్పలేం, డిఫరెంట్ షేప్స్ అయితే కలిగి ఉంటాయి. ఒక క్రాబ్ తీసుకున్నారనుకోండి, పీత యొక్క కళ్ళంట చాలా చిన్నగా ఉంటాయంట. కానీ అవి ఏం చేస్తాయి చూడండి, బట్ దే ఎనాబుల్ ద క్రాబ్ టు లుక్ ఆల్ అరౌండ్, చుట్టూ చూడడానికి హెల్ప్ చేస్తాయంట. సో క్రాబ్ ఏం చేస్తుంది, వెనక నుంచి వస్తున్నా కూడా ఎనిమీ అనేది గుర్తుపెట్టేస్తుంది అన్నమాట, ఈజీగా చూడగలుగుతుంది, ఐడెంటిఫై చేస్తుంది. అలాగే బటర్ఫ్లైస్ తీసుకుంటేనంట వాటికి పెద్ద కళ్ళు ఉంటాయంట. అవి ఎలా ఉంటాయంట, మనకి చూడడానికి మనకి థౌజండ్స్ ఆఫ్ లిటిల్ ఐస్, చిన్న చిన్న లిటిల్ ఐస్ ఏవైతే ఉంటే వాటితో చేసినట్టుగా మనకి కనిపిస్తాయి. ఓకేనా. ఈ బటర్ఫ్లైస్ అనేవి కేవలం ఫ్రంట్ మాత్రమే కాదు, సైడ్స్ ఇంకా బ్యాక్ కూడా చూడగలుగుతుంది. ఇంకా ఒక నైట్ బర్డ్ తీసుకుంటే, అంటే గుడ్డగోబ కానీ తీసుకున్నాం అనుకోండి, అది రాత్రులు కూడా చూడగలుగుతుంది అనమాట. ఓన్లీ పగలే కాదు, రాత్రి కూడా దానికి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంకొక పక్క చూస్తే మనకి డే లైట్లో బర్డ్స్ ఏవైతే ఉంటాయో, కైట్ కానీ ఈగలు కానీ తీసుకుంటేనంట ఇవి ఏం చేస్తాయి, ఇవి కూడా నైట్ చాలా బాగా చూడగలుగుతాయంట, నైట్ ఓన్లీ డే మాత్రమే కాకుండా. అవులు ఏదైతే ఉందో గుడ్లగోబకి చాలా పెద్ద కార్నియా ఉంటుంది. అలాగే ప్యూపిల్ కూడా ఎలా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి అది ఏం చేస్తుంది, ఎక్కువ లైట్ని అలౌ చేస్తుంది అనమాట. అంతేకాకుండా దీని యొక్క రెటీనా ఏదైతే ఉందో దానికి చాలా ఎక్కువ రాడ్స్ ఉంటాయి, ఇంకా కోన్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో డే బర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకో పక్కన చూసుకుంటే వీటికి ఎక్కువ కోన్స్ ఉంటాయి, తక్కువ రాడ్స్ ఉంటాయి. చూడండి, నైట్ చూసే పక్షులకి ఏముంటాయి, ఎక్కువ రాడ్స్ ఉంటాయి, తక్కువ కోన్స్ ఉంటాయి. ఓకే, సో అవి చీకట్లో బ్లాక్ అండ్ వైట్గా ఎక్కువ చూస్తూ ఉంటాయి. కానీ పగలు తిరిగే బర్డ్స్ ఉంటాయి కదా, వాటికి ఎక్కువ కోన్స్ ఉంటాయి, తక్కువ రాడ్స్ అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్, విజువల్లీ ఇంపైర్డ్ పర్సన్స్ కెన్ రీడ్ అండ్ రైట్. అయితే కంటి చూపు లేని పిల్లలు లేదా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చదవచ్చు, రాయొచ్చు. ఎలా అనేది చూద్దాం. కొందరు పర్సన్స్ తీసుకుంటే పిల్లలు కూడా, వాళ్ళకి ఏమవుతుందంటే విజువల్లీ ఇంపైర్డ్ అన్నమాట, కంటి చూపులో లోపాలు ఉంటూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, లిమిటెడ్ విజన్ ఉంటుంది అన్నమాట, వస్తువుని చూడడానికి వాళ్ళకి కంటి చూపు అంత బాగోదు. ఇంకొందరు పర్సన్స్ అయితే పాపం పుట్టుకతోనే ఏమీ చూడలేరు. అలాంటి పర్సన్స్ వాళ్ళ యొక్క కంటి చూపు ఏదైతే ఉందో దాని యొక్క డిసీజ్ వల్ల కానీ లేకపోతే ఇంజరీ వల్ల కానీ కోల్పోయిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి పర్సన్స్ ఏం చేస్తారంటే థింగ్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తారంట, టచింగ్, ముట్టుకోవడం ద్వారా, అలాగే వాటి యొక్క వాయిసెస్, శబ్దాలు వినడం ద్వారా కేర్ఫుల్గా వింటూ ఉంటారు, అవి ఏంటి తెలుసుకుంటూ ఉంటారు. ఇంకా వాళ్ళు అలాంటి సెన్సెస్ని ఎక్కువగా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనకి వాళ్ళు విజువల్లీ ఇంపైర్డ్ కాబట్టి వినడము ఇంకా టచింగ్ ఏవైతే ఉన్నాయో రెండింటినీ బాగా షార్ప్గా డెవలప్ చేస్తారు. అయితే ఇంకా కొన్ని ఎడిషనల్ రిసోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట. వీటి వల్ల వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు ఫర్దర్లో. అవేంటో చూడండి. నాన్ ఆప్టికల్ ఇంకా ఆప్టికల్ ఎయిడ్స్ ఫర్ విజువల్లీ ఇంపైర్డ్. నాన్ ఆప్టికల్ ఎయిడ్స్ ఏవైతే ఉన్నాయో అందులో అంట విజువల్ ఎయిడ్స్ ఉంటాయంట, టాక్చువల్ ఎయిడ్స్. ఇవి టాక్చువల్ ఎయిడ్స్ అంటే దేనికి సంబంధించిందంటే సెన్స్ ఆఫ్ టచ్, ముట్టుకోవడానికి సంబంధించిన ఎయిడ్స్. ఇంకా ఆడిటరీ ఎయిడ్స్ అనమాట. ఆడిటరీ ఎయిడ్స్ అంటే ఏంటి, వినడానికి యూజ్ చేసి. ఇంకా ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ కూడా ఉంటాయి. విజువల్ ఎయిడ్స్ ఏం చేస్తాయంటే మనకి ఆ పదాలు ఏవైతే ఉన్నాయో ఆ పదాలని పెద్దగా చేసి చూపిస్తాయి. ఓకేనా. అంతేకాకుండా లైట్ యొక్క ఇంటెన్సిటీని పెంచుతాయి. ఇంకా ప్రాపర్ డిస్టెన్సెస్ నుంచి కూడా మనం వాటిని సరిగ్గా చూడగలుగుతాం. టాక్చువల్ ఎయిడ్స్ ఏం చేస్తాయంటే, ఈ టాక్చువల్ ఎయిడ్స్ అనేది టచింగ్ అని చెప్తున్నాను కదా, ఇందులోకి మనకి బ్రెయిలీ రైటర్ స్లేట్ ఏదైతే ఉందో ఇంకా స్టైలస్ కూడా వస్తాయన్నమాట. ఇవి విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి నోట్స్ రాయడానికి లేకపోతే చదవడానికి ఓకేనా ఉపయోగపడుతూ ఉంటుంది. ఆడిటరీ ఎయిడ్స్లో ఇంకా మనకి క్యాసెట్స్, టేప్ రికార్డర్స్, ఇంకా టాకింగ్ బుక్స్, ఇంకా ఇలాంటి అదర్ డివైజెస్ అయితే ఉంటాయన్నమాట. ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ చూసుకుంటే ఇందులో మనకి టాకింగ్ క్యాలిక్యులేటర్స్, కంప్యూటర్స్ ఓకేనా. ఇంకా ఆర్ ఆల్సో అవైలబుల్ ఫర్ పెర్ఫార్మింగ్ మెనీ
కాంపిటేషనల్ టాస్క్స్ ఏవైతే యాడ్ చేయడము, సబ్ట్రాక్షన్ చేయడం ఇలాంటి వాటికి హెల్ప్ చేస్తాయి. ఇంకా క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ అనేది ఒక ఎలక్ట్రానిక్ ఎయిడ్ అనమాట. ఇది ఏం చేస్తుంది, మనకి ప్రింటెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని పెద్దగా చేసి సూటబుల్ కలర్ కాంట్రాస్ట్ ఇంకా ఇల్యూమినేషన్ కలర్ అవి ఏవైతే ఉంటాయో వాటిని పెట్టి చూడడానికి వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఇంకా ఈ రోజుల్లో అంట మనకి ఆడియో సిడీస్ ఇంకా వాయిస్ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో కంప్యూటర్స్తో అవి కూడా హెల్ప్ఫుల్గా ఉన్నాయండి. వీటి ద్వారా పిల్లలు బాగా వినొచ్చు, ఇంకా రాసుకోవచ్చు కూడా వాళ్ళు రాసుకోవాలనుకున్నది. మరి ఇందాక మనం అనుకున్నాం కదా టాక్చువల్ ఎయిడ్స్లో బ్రెయిలీ సిస్టమ్ ఉందనేసి. బ్రెయిలీ సిస్టమ్ అంటే చూడండి, విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి చాలా ముఖ్యమైన రిసోర్స్, ఇంకా పాపులర్ రిసోర్స్ ఏంటంటే బ్రెయిలీ అనమాట. మనకి లూయిస్ బ్రెయిల్ ఎవరైతే ఉన్నారో ఈయన ఒక విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్. ఈయనకు కూడా కంటి చూపు లేదనమాట. ఈయన ఒక సిస్టమ్ని డెవలప్ చేశారు ఇలాంటి వాళ్ళందరి కోసం. దీన్ని 1821లో పబ్లిష్ చేయడం జరిగింది. ఓకేనా. ప్రజెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని అయితే 1932లో అడాప్ట్ చేసుకున్నారు. దీనికోసం వాళ్ళకి సపరేట్గా బ్రెయిలీ కోడ్ ఉంటుంది. ఓకేనా. కామన్ లాంగ్వేజెస్కి ఏదైతే ఉంటాయో వాటికి బ్రెయిలీ కోడ్ ఉంటుంది. ఇంకా మ్యాథమెటిక్స్కి సైంటిఫిక్ నోటేషన్స్ కూడా ఉంటాయి. ఇంకా ఇండియన్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో చాలా కూడా మనకి ఈ బ్రెయిలీ సిస్టమ్ను ఉపయోగించి చదవచ్చంట. ఓకేనా. చూడండి, బ్రెయిలీ సిస్టంలో మనకి 63 డాట్ ప్యాటర్న్స్ లేదా క్యారెక్టర్స్ ఉంటాయి. 63 రకాల డాట్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. ఓకే. ప్రతి క్యారెక్టర్ కూడా ఒక లెటర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా. ఇందులో మనకి లెటర్స్ ఉండొచ్చు, లేకపోతే ఒక కామన్ వర్డ్ ఉండొచ్చు, లేదా గ్రామటికల్ సైన్ కూడా ఉండొచ్చు అంట. డాట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ సెల్స్ ఆఫ్ 2 వర్టికల్ రోస్ ఆఫ్ 3 డాట్స్ ఈచ్. మనకి డాట్స్ని ఎలా అరేంజ్ చేస్తారంట, 2 వర్టికల్ రోస్లో కానీ లేదా 3 డాట్స్ రూపంలో కానీ పెడుతూ ఉంటారంట. ప్యాటర్న్స్ ఆఫ్ డాట్స్ టు రిప్రజెంట్ సమ్ ఇంగ్లీష్ లెటర్స్ అండ్ కామన్ వర్డ్స్ ఆర్ షోన్ బిలో. కింద చూడండి, మనకి క్యాట్ అనే పదంని ఎలా రిప్రజెంట్ చేస్తున్నారు చూడండి. సికి సంబంధించి పైన 2 డాట్స్ పెట్టారు, అవునా. అలాగే ఏకి సంబంధించి పైన ఒకటే డాట్ ఉంది, టీకి సంబంధించి ఇటు 2 అటు 2 ఇలా రాస్తూ ఉంటారనమాట. ఇంకా ఎండ్కి సంబంధించి మొత్తం ఎన్ని డాట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 డాట్స్ పెట్టి ఒక డాష్ పెట్టారు. కామాకి సంబంధించి 2 డాట్స్. ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి పేపర్ మీద గుచ్చుతారనమాట స్టైలస్తో. అది గుచ్చినప్పుడు పైకి వస్తుంది కదా, అలా టచ్ చేసి వాళ్ళు ఇది ఈ లెటర్ అని ఐడెంటిఫై చేస్తారనమాట. ఈ ప్యాటర్న్స్ అన్నీ కూడా మనకి బ్రెయిలీ షీట్స్ మీద ఎంబాస్ చేసి ఉంటాయి, అంటే చెక్కబడి ఉంటాయి అనమాట. వీటి ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, టచ్ చేసి గుర్తించేస్తారు. ఇది ఇంకా ఈజీ చేయడం కోసం మనకి ఆ డాట్స్ అనేవి కొంచెం పైకి ఉబ్బెత్తుగా, అంటే చెప్పాను కదా పొడుస్తారనేసి అది పైకి వచ్చినప్పుడు ఈజీ అవుతుంది వాళ్ళకి టచ్ చేసి తెలుసుకోవడానికి. నెక్స్ట్, విజువల్లీ ఇంపైర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రెయిలీ సిస్టమ్ని స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలన్నమాట. లెటర్స్, ఆ తర్వాత స్పెషల్ క్యారెక్టర్స్, ఇంకా లెటర్ కాంబినేషన్స్ నేర్చుకుంటూ ఉండాలి. మెథడ్స్ అనేవి వీటి మీద డిపెండ్ అయి ఉంటాయి, ముఖ్యంగా టచింగ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ప్రతి క్యారెక్టర్ కూడా గుర్తుపెట్టుకోవాలి వాళ్ళు. చూడండి, మనం ఇప్పుడు ఏ అనేది చిన్నపిల్లలప్పుడు ప్రాక్టీస్ ఎలా చేస్తాం, వాళ్ళు కూడా అలా ప్రాక్టీస్ చేయాలి. బ్రెయిలీ టెక్స్ట్ అనేవి ప్రొడ్యూస్డ్ బై హ్యాండ్ ఆర్ బై మిషన్ చెప్పాను కదా. ఒకవేళ వాళ్ళు రాస్తున్నారు అనుకో, చేత్తో అయినా రాయొచ్చు, లేదా మిషన్తో కూడా ఉంటాయన్నమాట వాళ్ళ యొక్క బుక్స్ అనేవి. టైప్ రైటర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి డివైజెస్ని యూజ్ చేస్తున్నారంటే ఇప్పుడు వీటిని ఇంకా డెవలప్ చేయడానికి. అయితే హెలెన్ కెల్లర్ గురించి చూద్దాం. కొందరు ఇంపైర్డ్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో, విజువల్లీ ఇంపైర్డ్ ఇండియన్స్ కూడా గ్రేట్ అచీవ్మెంట్స్ ఉన్నాయంట. ఓకేనా. ఏంటి చూడండి, వాళ్ళు చేసిన దానికి వాళ్ళని ఏంటంటారు సన్మానించారు, వాళ్ళు సాధించారంట. దివాకర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఒక చైల్డ్ ప్రాడిగీ. ఇతను ఒక సింగర్ అనమాట. సింగర్గా ఇతను చాలా చాలా అమేజింగ్ పర్ఫార్మెన్సెస్ అయితే ఇచ్చారంట. అంటే చిన్నప్పటి నుంచి ఆయన చాలా తెలివైన వాడు అనమాట, బాల మేధావి. అప్పటి నుంచి ఈయన ఒక సింగర్గా చాలా మంచి పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. నెక్స్ట్ రవీంద్ర జైన్, ఈయనైతే విజువల్లీ ఇంపైర్డ్ అంట పుట్టుకతోనే. ఇతను సంగీత ప్రభాకర్ డిగ్రీ ఏదైతే ఉందో దాన్ని పొందారనమాట అలహాబాద్ నుంచి. అంతేకాకుండా ఇతను కూడా ఒక లిరిసిస్ట్గా, ఇంకా సింగర్గా, మ్యూజిక్ కంపోజర్గా చాలా పేరునైతే పొందారు. లాల్ అద్వానీ ఎవరైతే ఉన్నారో అతను హిమ్సెల్ఫ్ విజువల్లీ ఇంపైర్డ్ అంట.
ఓకేనా. అతని పాపం ఆయన కూడా కళ్ళు లేని వ్యక్తి అయినా సరే ఈయన ఒక అసోసియేషన్ని ఏర్పాటు చేశారు. ఎవరి కోసం అంటే ఎవరైతే డిజేబుల్డ్ పీపుల్ ఉంటారో, వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇంకా వాళ్ళు ఉండడం కోసం అని చెప్పేసి. అంతేకాకుండా ఇతనంట మన ఇండియాని రిప్రజెంట్ చేశారంట. బ్రెయిలీ ప్రాబ్లమ్స్ యునెస్కోలో డిస్కస్ చేస్తారు కదా, దానికి సంబంధించి ఈయన రిప్రజెంట్ చేస్తూ లాల్ అద్వానీ వెళ్ళారు. ఇంకా హెలెన్ కెల్లర్ గురించి చూద్దాం. ఈవిడ ఒక అమెరికన్ ఆథర్, అంటే రైటర్ అనమాట, లెక్చరర్ కూడా. ఈవిడ బహుశా చాలా అందరికీ తెలుసు అనమాట ఈవిడ గురించి. ఈవిడ యొక్క స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంటుంది. ఈవిడ యొక్క సైట్ చూపుని ఈవిడ 18 నెలలు పిల్లప్పుడు పాపము కోల్పోయింది. కానీ తను ఏం చేసింది, తను చాలా ధైర్యంతో ఎలాగైనా సరే తన యొక్క గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలని ఒక యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసింది. అంతేకాకుండా ఈవిడంట చాలా పుస్తకాలను కూడా రాశారు. అందులో ఒక పుస్తకం పేరు ఏంటంటే ద స్టోరీ ఆఫ్ మై లైఫ్. దీన్ని 1903లో రాయడం జరిగింది, ఆ కాలంలోనే. ఓకేనా. సో ఇది మన లెసన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను.